మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలలు ప్రత్యేక సంచికకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత సంచికలో మనం ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప సాధు సర్టిఫికెట్లను కలుసుకోలేము. సాధు సర్టిఫికెట్లు కలుసుకోవాలంటే ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుని ఉండాలి. లేకపోతే వారు మన ఎదురుగా ఉన్నా మనం వారిని గుర్తించలేము అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సంచికలో నవవిధ భక్తుల గురించి బాబా చెప్పిన బోధ తెలుసుకుందాం. వడగాములో నిశ్చలదాస్ రచించిన విచారసాగర్ అనే గ్రంథాన్ని పఠించమని, గ్రంథ పారాయణ తర్వాత ఆచరణ గురించి బాబా చెప్పారు. ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేయాలి. మరల పారాయణ చేస్తూ ఉంటే నిధి ధ్యాస కలుగుతుంది. చదివినంత మాత్రాన్ని సరిపోదు, చదివిన దాన్ని ఆచరణలో పెట్టాలి. లేదా బోర్లించిన కుండపై నీరు కుమరించినట్లు వ్యర్థమైపోతుంది. అనుభవజ్ఞానం ప్రాప్తించినంత వరకు గ్రంథపఠన వ్యర్థమే. బ్రహ్మసంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం. ఈ విషయంలో భక్తులని యథార్థత మరియు పురుషార్థంకై యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఒక బాబా చెప్పిన చిన్న కథను మనం ఈరోజు చూద్దాం. ఒకసారి అనంతరావు పాటంకర్ అనే వ్యక్తి సాయి దర్శనం కోసం షిరిడీకి వచ్చాడు. అనంతరావు పాటంకర్ పూణే నగరంలో ఉంటాడు. అతడు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశాడు. ఉపనిషత్తులు గ్రంథాలను టీకాతో సహా సమూలంగా చదివాడు. కానీ అతని మనసు ఎల్లప్పుడూ చంచలంగా, అశాంతిగా ఉండేది. సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటంకర్ మనసు తృప్తి చెందింది. బాబా పాదాలకు అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు. తర్వాత చేతులు జోడించి బాబా సుఖంలో కూర్చుని అనంతరావు ప్రేమగా, దీనంగా, వినయంగా ఇలా అడిగాడు. బాబా, నేను అనేక గ్రంథాలను చదివాను. వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశాను. శాస్త్రాలను, పురాణాలను శ్రవణం చేశాను. కానీ నా మనసుకు శాంతి లేదు. ఎందుకు? చదివినంతా వ్యర్థమైపోయింది. నాకంటే ఏ చదువు లేని పామరులు భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తోంది. గ్రంథావలోకన వ్యర్థమైంది. శాస్త్ర పరిశీలన వ్యర్థం. సకల పుస్తకాల జ్ఞానం మనసుకు ప్రశాంతత చేకూర్చలేకపోయినట్లయితే అంతా వ్యర్థమే కదా. శాస్త్ర ఉత్పత్తిని తర్కించడంలో ఏముంది? మహావాక్యాలను మళ్ళీ మళ్ళీ వలివేయటం ఎందుకు? దీనితో మనసుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం అనేది ఎందుకు? బాబా సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోట ఈ నోట ఎందరో చెప్పక విన్నాను. అందువల్ల మహారాజా, తప్పురసి మీ పాదాల వద్దకు వచ్చి చేరాను. నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా విన్నవించుకున్నాడు. అప్పుడు సాయి మహారాజు వినోదభరితమైన ఓ చిన్న కథను చెప్పారు. ఆ కథ వింటున్న అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్లు సంతృప్తిని చెంది సంతుష్టుడయ్యాడు. కొన్ని మాటల్లో చెప్పిన పరమార్థ సారమైన ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. వినోదమైనప్పటికీ, సరదాగా ఉన్నప్పటికీ ఆ కథలో ఎంతో అంతరార్థం ఉంది, జ్ఞానంతో కూడి ఉంది. ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు ఒక గుర్రం అతని ఎదుట 9 లద్దెలు వేసింది. వ్యాపారస్తుడు తన పనిలో నిమగ్నుడై కొంగులో ఆ లద్దెలన్నింటినీ గట్టిగా మూట కట్టుకుని చిత్త ఏకాగ్రతను పొందాడని బాబా చెప్పారు. వినేవారికి ఇదేమీ అర్థం కాలేదు. సాయి సమర్థులు ఎందుకు ఇలా చెప్పారు? అసలు దీని అర్థం ఏముంటుంది? వ్యాపారస్తుడు లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నట్టు? ఏమీ అర్థం కావటం లేదు. కానీ అనంతరావు ఆలోచించి తర్వాత వెళ్ళి ఆ సంభాషణ అంతా దాదాసాహెబ్ కేల్కర్తో చెప్పాడు. అసలు ఆ వ్యాపారి ఎవరు? బాబా లద్దెల విషయం ఎందుకు తెచ్చారు? లద్దెల ప్రయోజనం ఏంటి? సంఖ్య 9 అన్నారు. ఆ 9 కారణం ఏంటి? నాకు వివరంగా చెప్పండి దాదా. ఇందులో రహస్యం ఏంటి? అల్పబుద్ధి గల నాకు ఏమీ అర్థం కావటం లేదు.
బాబా మనసులో ఉన్నదాన్ని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పండి అని అడిగాడు. అతనితో దాదా సాహెబ్ కాల్కర్ అన్నాడు, నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి, చాలా గంభీరంగా లోతుగా ఉంటాయి. అయినా వారు నాకు స్ఫురింపజేసినట్టుగా నాకు అర్థమైంది చెప్తాను. ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం, లద్దెలు నవవిధ భక్తులు. భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు, జ్ఞానం లభించదు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ, చరణ సేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన అనేవి నవవిధ భక్తులు. సంపూర్ణ భక్తితో వీళ్ళలో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తి గర్వులు చాచే శ్రీహరి సంతృప్తి చెందుతాడు, భక్తులు ఇంట్లోనే ప్రకటమవుతాడు. జపతప వ్రతాది యోగ సాధనలు, వేదోపనిషత్తుల అధ్యయనం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించడం ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థమే. వేదశాస్త్రోత్పత్తి జ్ఞానం అవసరం లేదు, గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు. భక్తి ప్రేమలని శుష్క భజనలు ఎందుకు ప్రీతి అవసరం లేదు, ప్రేమతో కూడిన భక్తి ముఖ్యం. గుర్రం 9 లద్దెలను వేయగానే వ్యాపారి దాన్ని తీసుకోవడానికి ఆతురతతో పరిగెత్తాడని చెప్పారు బాబా. అంటే నైవేద్య భక్తిని మూటకట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుందని దాని భావం. అందరి పట్ల సద్భావం కలుగుతుంది, గంభీరత పెరుగుతుంది. అలా కాకపోతే మనసులో చాంచల్యం తప్పదు అని గురువేరులు ప్రేమతో మనకు తెలియజేశారు అని చెప్పాడు. మర్నాడు అనంతరావు పాటంకర్ బాబా పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతన్ని లద్దెల్ని కొంగును మూటకట్టుకున్నావా అని అడిగారు. అప్పుడు అనంతరావు, ఈ దీనిపై మీ అనుగ్రహం ఉంటే వారిని సహజంగా మూటకట్టుకోవటం సాధ్యం, దానిలో ఏమి గొప్పతనం ఉంది అన్నాడు. నీకు శుభం కలుగుతుంది అని బాబా అతన్ని ఆశీర్వదించారు. అనంతరావుకు సుఖశాంతులు లభించి ఎంతో ఆనందించాడు. బాబా యొక్క సర్వజ్ఞత, వారు సన్మార్గంలో ఏ విధంగా ప్రవేశపెడతారు అనే విషయాన్ని తెలియజేసే మరొక చిన్న కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకు వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. దక్షిణ కూడా ఇచ్చి వకీలు ఒక పక్కన కూర్చున్నాడు. సాయిబాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి ఆయన ఏం చెబుతున్నారో వినాలని కోరిక కలిగింది. బాబా అతని కేసు చూస్తూ అతన్నే ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీల్ మనసులో గుచ్చుకుని అతనికి అనుతాపాన్ని కలిగించాయి. ఈ జల్లు ఎంత మోసగాళ్ళు, పాదాలపై పడతారు, దక్షిణ కూడా ఇస్తారు, దర్శనానికి వస్తారు, మనసులో తిట్టుకుంటారు, ఎంత ఆశ్చర్యం అన్నారు. ఆ మాటలు నిన్న వకీల్ ఊరికే కూర్చుని ఉన్న మనసులో బాగా అర్థం చేసుకున్నాడు. బాబా మాటలని తాత్పర్యం ఏమిటో అతని మనసులో సూటిగా నాటుకుంది. తర్వాత బసకు వెళ్ళినప్పుడు దీక్షిత్తో అన్నాడు, బాబా చెప్పిన మాటలన్నీ అర్థవంతమైనవి. నేను రాగానే నాపై చినక విసిరారు బాబా. నిందాహేళనతో ఎవరి మనసు బాధ పెట్టరాదని బాబా తన మాటల ద్వారా నాకు సూచించారు. మా మనసుకు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ ఉంటే శరీరం కుదుటపడాలని సెలవు మీద షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. మేము అందరం వకీలు కూర్చునే గదిలో ఉండగా ఆ మనసు గురించి ప్రస్తావన వచ్చి అనేక రకాలుగా అర్థం లేని చర్చ జరిగింది. సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే రోగం పోతుందా, మనసు పదులో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం తగునా అని మనసు గురించి ఇలా ఆడిపోసుకుంటూ సాయిని కూడా అపహాస్యం చేయడం జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నాను. అది అనుచితమని బాబా ఈ విధంగా నాకు తెలియజేశారు. అది వారి ఆగ్రహం కాదు, వారి అనుగ్రహం. ఎవరి గురించి అయినా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు. హేళన, అపహాస్యం, నింద మొదలగు చెడు ఆలోచనలను మనసులో నుంచి చర్చించివేయాలి. మరొక విషయం, వందల క్రోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను చక్కగా తెలుసుకుంటారని అనుభవమైంది. నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని. మరొక విషయం నిశ్చయమైంది, పర్వతాల వంటి అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ వారి దృష్టికి ఏమీ అడ్డు తగలవు అని బాగా దృఢమైంది. ఎంతో రహస్యంగా ఉన్నా కూడా వారికి తేటతెల్లమైపోతాయి. అప్పటి నుండి వకీలు ఎవరిని నిందా చేయకూడదు, ఎవరిని చెడుగా మాట్లాడకూడదు అని నిశ్చయించుకుని తను చేసిన తప్పులకి బాధపడి జంపలు వేసుకున్నాడు. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయింది. చెడు పనులు చేసే మనసు మారింది, మంచి పనులు చేయాలనే బుద్ధి కలిగింది. ముందు వెనుక సాయి ఉన్నారన్న భావన ఉంటే ఎవరు ఎవరిని మోసగించలేరు, ఎవరు ఏ తప్పు చేయలేరు అన్న విషయం నిర్ధారణ అయింది. ఈ కథ వకీల్కి సంబంధించిందే అయినప్పటికీ ఇది అందరికీ ఎంతో జ్ఞానం కలిగించేది, అందరూ తప్పకుండా తెలుసుకోదగినది.
వకీలకు, భక్తకు, శ్రోతలకు, సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలి. సాయి కృపామేఘం వర్షించగానే మనందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది. ఇందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుని మహిమ అమోఘం. వారి పరమపావన కథ అగాధం. పరబ్రహ్మావతారమైన మూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతర్లేనిది. మిత్రులారా, తర్వాత అధ్యాయంలో మరొక మంచి కథను చెప్పుకుందాం. ఇంతటితో ఈనాటి మన సాయి దివ్య కథలలో ఆధ్యాత్మిక ధారావాహిక ముగిస్తున్నాను. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.